జై భీమ్. ఏబీ టీవీ, అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. మార్కాపురం విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాలులో శుక్రవారం జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఉచిత 3 చక్రాల స్కూటర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కింద 17.5 కోట్లతో 1750 మందికి వీటిని అందజేస్తున్నట్లు వివరించారు. మార్కాపురం జిల్లాలో మొదటి విడతగా మొత్తం 40 స్కూటర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 4.32 కోట్లతో దివ్యాంగుల హాస్టల్స్ ను రిపేర్ చేస్తున్నామన్నారు. విశాఖపట్నంలో 200 కోట్లతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు డిసబుల్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు, త్వరలో దీనికి పూర్తి స్థాయి అధికారులను నియమిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 300 విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రతి జిల్లాలో ఒక దివ్యాంగ భవనాన్ని నిర్మిస్తామని వివరించారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలో ఆటిజం సెంటర్లు ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేక డాక్టర్లను నియమిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా విభిన్న ప్రతిభావంతులకు అందజేస్తున్న ఈ స్కూటర్లు వారి దైనందిక జీవితంలో మంచిగా ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా మీకు కృత్రిమ పరికరాలు సైతం అందజేయడం జరుగుతుందని, మరింత విశ్వాసంతో మీరు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులకు సమాన అవకాశాలు పొందాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ జి. నారాయణస్వామి, మార్కాపురం గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం తెదేపా ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డిఆర్ఓ వెంకట శివరామిరెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్, జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్, భాజపా జిల్లా అధ్యక్షులు కృష్ణారావు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి రెట్రోఫిటెడ్ మోటార్ బైకుల్ని 1750 మందికి కాన్స్టిట్యున్సీ చొప్పున 17.5 కోట్ల రూపాయలతోటి దివ్యాంగుల కార్పొరేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, ఆ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు మరియు ఎరిక్షన్ గారితో సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేదలపై దివ్యాంగులకి ఆ ప్రభుత్వం ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది. 500 రూపాయల పెన్షన్ ని 1500 చేసినా, 3000 చేసినా, 6000 చేసినా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వమే చేసింది. ఈరోజు ప్రతి నెల 1వ తేదీన పేదల సేవల కార్యక్రమం ద్వారా మేము ఈ పెన్షన్లు పంపిణీ చేయబోతున్నాం. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో 6000, 15,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం తెలియజేసుకుంటూ, ఈరోజు దివ్యాంగ శక్తి ఉగాది కానుక నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని దివ్యాంగులకు కూడా మేము కల్పించడం జరిగింది. చరిత్రలో లేనంత విధంగా ఈ డిజేబుల్డ్ హాస్టల్స్ ని రిపేర్లకి 4.32 లక్షల రూపాయలు కేటాయించి పనులు చెప్పడం జరుగుతా ఉన్నాయి. కొత్తగా కూడా హాస్టల్స్ లేని ప్రాంతంలో హాస్టల్ నిర్మాణానికి, అదేవిధంగా బాపట్లలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీ అదనపు గదులకి, వీటన్నిటికీ వెచ్చించి వరిసి 24 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ప్రభుత్వం డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం ప్రకటించిన విధంగా దివ్యాంగ శక్తితో పాటు అదే స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళకి హౌసెస్ కేటాయించడం, ఇలాంటి సంక్షేమాలు కట్టుబడి ఉన్నాం. బాపట్ల డిగ్రీ కాలేజ్ ఏర్పాటు, ఈరోజు విజయవాడలో మనకి విశాఖపట్నంలో పారా స్పోర్ట్స్ స్టేడియం, అదేవిధంగా మనకి సెంటర్ ఫర్
రిసోర్స్ అండ్ డిజేబిలిటీస్ కోసం విశాఖపట్నంలో ఒక సిఆర్సి సెంటర్ ని, ప్రతి జిల్లాకి కూడా ఒక దివ్యాంగ భవన్, ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా తీసుకొని ముందుకెళ్తున్నాం. ఈ రోజు దాదాపుగా 300 పోస్టుని దివ్యాంగ బ్యాక్లాగ్ పోస్టును కూడా భర్తీ చేస్తున్నాం. నోటిఫికేషన్ చేయడం జరిగింది, ప్రాసెస్ లో ఉంది. త్వరలోనే నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇంత పెద్ద ఎత్తున దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. అంతేకాకుండా మన కలెక్టరేట్స్ వాటిలో కూడా వారి కోసం లిఫ్ట్లు ఇలాంటివి ఏర్పాటు చేస్తూ ర్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్ కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు దివ్యాంగ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి తెలియజేసుకుంటున్నాం.